డాల్బీ సినిమా. మీరు ఈ కాలంలో ఈ పదం ఎక్కువగా వింటూ ఉండుంటారు. కానీ అసలు డాల్బీ సినిమా అంటే ఏంటి? మీ ఊర్లో ఉండే డాల్బీ అట్మాస్ థియేటరా? ఖచ్చితంగా కాదు. ఇది డాల్బీ సినిమా. నేను సౌత్ ఇండియాస్ ఫస్ట్ డాల్బీ సినిమాని విజిట్ చేయడం జరిగింది. ఇది బెంగుళూరులో కొత్తగా ఓపెన్ చేసిన ఏఎంబీ సినిమాస్ కపాలీలో ఉంది. నేనిక్కడ ఎఫ్1 చూడ్డానికి వెళ్ళాను. నేను ఎఫ్1 ఇంతకుముందు నార్మల్ స్క్రీన్స్‌లో చూసాను. అదే విధంగా ఐమాక్స్‌లో గూడా చూసాను. నా ఐమాక్స్ ఎక్స్‌పీరియన్స్‌ని ఏది బీట్ చేయలేదనుకున్నా. బట్ ఈ డాల్బీ సినిమా బీట్ చేసింది. అదెందుకో తెలియాలంటే ఫస్ట్ మీకు డాల్బీ సినిమా అంటే ఏంటో తెలియాలి. డాల్బీ సినిమా అంటే డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్ గురించి మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటాం. మనం చాలా థియేటర్స్‌లో చూసే ఉంటాం. డాల్బీ అట్మాస్ అంటే ఆబ్జెక్ట్ బేస్డ్ సౌండ్ సిస్టమ్ అనమాట. మనకి సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి. అలాగే సీలింగ్ స్పీకర్స్ కూడా ఉంటాయి. మనకు మూవీలో ఆబ్జెక్ట్ ఎలా అయితే మూవ్ అవుతుందో సరౌండ్ కూడా మన చుట్టూ అలాగే మూవ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బావుంటాయి. ఇదే డాల్బీ అట్మాస్. ఇప్పుడు మనం డాల్బీ విజన్ దగ్గరికొస్తే డాల్బీ విజన్ అనేది అడ్వాన్స్డ్ హై డైనమిక్ రేంజ్ టెక్నాలజీ. ఇది హెచ్‌డీఆర్10 కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మనకి హెచ్‌డీఆర్10లో 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉంటే డాల్బీ విజన్‌లో 10,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉంటది. ఇది చాలా బ్రైట్‌గా ఉంటుంది. అదే విధంగా హెచ్‌డీఆర్10లో 10 బిట్ కలర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలిగితే డాల్బీ విజన్‌లో 12 బిట్ కలర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. దీనివల్ల కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్‌గా ఇంకా బ్రైట్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా డాల్బీ విజన్‌లో మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి హై కాంట్రాస్ట్ రేషియో. ఇందులో మనకి 10,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. దీనివల్ల బ్రైట్ సీన్స్ అనేవి చాలా బ్రైట్‌గా, అదే డార్క్ సీన్స్ అనేవి ఇంకా డార్క్‌గా కనిపిస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం నార్మల్ థియేటర్స్‌లో చూసే బ్లాక్స్ కావు. ఇది యాక్చువల్ బ్లాక్. సో డాల్బీ విజన్‌లో ఉన్న ప్రత్యేకత ఇదే. మీరు డైరెక్టర్ ఏదైతే కలర్స్ చూపించాలనుకున్నారో ఆ కలర్స్ అన్నీ యాక్యురేట్‌గా చూడొచ్చు. సో ఇప్పుడు మనం డాల్బీ సినిమాలో నా ఎఫ్1 ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మ్యాజికల్ అనే చెప్పొచ్చు. నేను ఇంతకుముందు ఐమాక్స్‌లో చూసినప్పుడు ఆ ఎక్స్‌టెండెడ్ యాస్పెక్ట్ రేషియో గానీ, ఆ ఇమ్మర్షన్ గానీ, ఆ సౌండ్ గానీ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. బట్ డాల్బీ సినిమా వాటన్నిటిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఈ డాల్బీ సినిమా స్కోప్ రేషియో అయినప్పటికీ 70 ఫీట్ వైడ్ ఉంటుంది. సో దానివల్ల కరెక్ట్ సీట్‌లో కూర్చుంటే మీకు అదే ఇమ్మర్షన్ కలుగుతుంది. సో మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి స్టార్టింగ్‌లో డేటోనా సీక్వెన్స్ ఉంటది కదా! అది మొత్తం నైట్ టైమ్ జరుగుతుంది. దీనివల్ల అక్కడొచ్చే బ్లాక్స్ అన్నీ చాలా పిచ్ డార్క్‌గా కనిపించినాయి. అదే విధంగా మధ్యలో వచ్చే ఫైర్ వర్క్స్ అన్నీ చాలా బ్రైట్‌గా, చాలా వైబ్రెంట్‌గా కనిపించినాయి. ఈ హై కాంట్రాస్ట్ రేషియో వల్ల ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. ఈ ఒక్క సీన్ చూపిస్తే చాలు మీకు డాల్బీ సినిమాకి, మిగతా థియేటర్స్‌కి తేడా ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఐమాక్స్‌లో సౌండ్‌కి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. బట్ డాల్బీ సినిమాలో అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కార్స్ పాస్ అయినప్పుడు గానీ, వాళ్ళు ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు గానీ, ఏదైనా క్రాష్ జరిగినప్పుడు గానీ, వచ్చే బేస్ మనకి డైరెక్ట్ గుండెలకి తాకుతుంది. అంతేకాకుండా సీట్స్ అదురుతున్నాయి. మనకి మొత్తం ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. 4డీఎక్స్ ఎక్విప్‌మెంట్ లేకుండానే 4డీఎక్స్ ఫీల్‌నిచ్చింది నాకు ఈ సౌండ్ అనేది. సో దీనివల్ల నేను చాలా ఇంప్రెస్ అయ్యా. సో ఇప్పుడు మనం ఏఎంబీ సినిమాస్ బెంగుళూరులో ఉన్న డాల్బీ సినిమా స్పెక్స్ గురించి చూద్దాం. ఇందులో మనకి 70 ఫీట్ వైడ్ స్కోప్ స్క్రీన్ అనేది ఇన్‌స్టాల్ చేశారు. అంతేకాకుండా ఈ ఆడిటోరియంలో అరౌండ్ 588 సీటింగ్ ఉంది. ఇవి పుష్ బ్యాక్ సీట్స్ మరియు రిక్లైనర్ సీట్స్‌తో చాలా కంఫర్టబుల్ సీటింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్‌గా మనం ప్రొజెక్షన్ దగ్గరకొస్తే వీళ్ళు డాల్బీ విజన్ డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్‌ని యూజ్ చేస్తున్నారు. ఇంకా ఆడియో విషయానికొస్తే వీళ్ళు 64 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ని యూజ్ చేస్తున్నారు. అంటే అరౌండ్ 64 స్పీకర్స్ ఉంటాయి మీకు ఆడిటోరియంలో. దీనివల్ల ఆడియో అనేది చాలా ప్రిసైజ్‌గా ఉంటుంది. ఈ డాల్బీ సినిమాలో ఇంకొక మెయిన్ అసెట్ వచ్చేసి డాల్బీ 3D టెక్నాలజీ. మనం నార్మల్‌గా 3D గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు కలర్స్ అనేవి డల్ అయిపోవడం గానీ, బ్రైట్‌నెస్ అనేది చాలా డార్క్‌గా అయిపోవడం గానీ గమనిస్తాం గదా! అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఈ డాల్బీ 3D టెక్నాలజీలో ఉండవు. మన బ్రైట్‌నెస్ అనేది అలాగే ఉంటుంది. అదేవిధంగా కలర్స్ కూడా వైబ్రెంట్‌గా ఉంటాయి 3D గ్లాసెస్ పెట్టుకున్నాక కూడా. కానీ ఈ ఏఎంబీ సినిమాస్‌లో ఉన్న డాల్బీ సినిమాలో మాత్రం ప్రస్తుతానికైతే 3D లేదనుకుంటా. మోస్ట్‌లీ 2D షోసే ప్లే చేస్తున్నారు. మేనేజ్మెంట్‌ని అడిగినా సరే ఇప్పుడు 3D లేదు. ఫ్యూచర్‌లో తీసుకొస్తే తీసుకురావచ్చని చెప్తున్నారు. సో వెయిట్ చేసి చూడాలి. ఈ ఏఎంబీ సినిమాస్ కపాలీలో డాల్బీ సినిమాతో పాటు టోటల్ 9 స్క్రీన్స్ ఉన్నాయి. మిగిలిన 8 స్క్రీన్స్ 4K లేజర్ ప్రొజెక్షన్‌ని యూజ్ చేస్తున్నాయి.
అందులో 4 స్క్రీన్స్ వచ్చేసి డాల్బీ 7.1 ఆడియో సిస్టమ్ యూస్ చేస్తే మిగిలిన 4 స్క్రీన్స్ వచ్చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ని యూస్ చేస్తున్నాయి. ఇందులో 3 స్క్రీన్స్ అనేవి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నాయి, మిగిలినవన్నీ స్కోప్ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నాయి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను పిక్చర్ స్క్రీన్ మీద వేస్తాను, మీరు పాజ్ చేసి చదువుకోవచ్చు. సో ఈ ఏఎంబి సినిమాస్లో ఇంకొక స్పెషల్ స్క్రీన్ వచ్చేసి ఎంబీ లక్స్ స్క్రీన్. ఇది స్క్రీన్ 3 అనమాట. ఇది మనకి నార్మల్ స్క్రీన్స్లో కాకుండా కొంచెం రాయల్ లుక్తో ఉంటుంది. ఇందులో కూడా మనకి 4K లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో స్క్రీన్ మరీ చిన్నగా ఉందన్నమాట. బట్ లేజర్ ప్రొజెక్షన్ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ మాత్రం పీక్ ఉన్నాయి. ఇందులో నేను ప్రీమేట్ అనే సినిమా చూశాను, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో ఇది కాకుండా నేను ఏఎంబి సినిమాస్లో స్క్రీన్ 8లో కూడా ఒక సినిమా చూశాను. అందులో నేను ఓం శాంతి శాంతి అనే సినిమా చూశాను. ఇది చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్క్రీన్ 8 వచ్చేసి మనకి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ అనమాట. అలాగే ఓం శాంతి శాంతి కూడా మనకి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో సినిమా. సో అందుకని ఆ ఎక్స్పీరియన్స్ కోసం చూశాను. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా పిక్చర్ క్వాలిటీ బాగుంది. అలాగే ఆడియో వచ్చేసి 7.1 ఆడియో, బట్ మంచి ఎక్స్పీరియన్సే ఉంది అందులో కూడా. బట్ ఓన్లీ డాల్బీ సినిమా తప్పితే మిగతా అన్ని స్క్రీన్స్ చాలా చిన్న స్క్రీన్స్ మనకి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే డాల్బీ సినిమాలోనే ఉంటుంది. ఇంకా మీకు పెద్ద స్క్రీన్స్ కావాలంటే వేరే మల్టీప్లెక్సెస్ కానీ వేరే స్క్రీన్స్ కానీ చూసుకోవచ్చు. సో ఈ డాల్బీ సినిమాకి డైరెక్ట్ కాంపిటీటర్ వచ్చేసి ఆబ్వియస్లీ ఐమాక్స్. సో నేను F1 ఐమాక్స్లో రిలీజ్ అయినప్పుడు చూశాను, డాల్బీ సినిమాలో ఇప్పుడు చూసాను. చాలా గ్యాప్ వచ్చింది కదా, సో డైరెక్ట్ కంపారిజన్ అంత యాక్యురేట్గా ఉండదేమో అని చెప్పి నేను ఇంకొక సినిమా బ్యాక్ టు బ్యాక్ డాల్బీ సినిమా అండ్ ఐమాక్స్లో చూశాను. ఆ సినిమానే మెర్సీ అనేది సినిమా నేను డాల్బీ సినిమాలో 2Dలో చూసాను అండ్ ఐమాక్స్లో 3Dలో చూశాను. సో మెయిన్ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసరికి కలర్స్ అండ్ బ్రైట్నెస్లో అబ్జర్వ్ చేశాను. డాల్బీ సినిమాలో ఆబ్వియస్లీ మనకు కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్గా ఉన్నాయి, బట్ ఐమాక్స్లో కొంచెం డల్గా కనిపించాయి. ఇంకొక మెయిన్ ఇష్యూ వచ్చేసరికి బ్రైట్నెస్ అనమాట. డాల్బీ సినిమాలో చాలా బ్రైట్గా ఉండే సీన్స్ కూడా మనకి ఐమాక్స్లో కొంచెం డిమ్గా కనిపించినాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మేబీ అది 3D ప్రజెంటేషన్ అవడం వల్ల గ్లాసెస్ వల్ల ఇంకొంచెం డిమ్ అయినాయి సీన్స్ అనేవి. ఇంకొకటి ఏంటి అంటే ఇది సినిమా మోస్ట్లీ మనకి ఒక చిన్న రూమ్లో జరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది డార్క్గా ఉంది సినిమా మొత్తం, ఇంకా దానివల్ల ఇంకా డిమ్గా కనిపిస్తుంది ఐమాక్స్లో. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి సౌండ్. డాల్బీ సినిమాలో సౌండ్ అనేది నెక్స్ట్ లెవెల్. ఈ ఐమాక్స్లో చూసిన సౌండ్ అనేది దగ్గరకు కూడా రాదు. ఓన్లీ ఐమాక్స్లో పాజిటివ్స్ వచ్చేసి కొన్ని సీన్స్ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నాయి, స్కోప్ ఆస్పెక్ట్ రేషియో కాకుండా ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నాయి. సో ఇమర్షన్ కొంచెం బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా 3D ఫిల్మ్ కాబట్టి కొంచెం 3D సీన్స్ అనేవి కొంచెం మంచిగా అనిపించినాయి. అది తప్పించి మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో డాల్బీ సినిమా అనేది డామినేట్ చేసింది. సో ఫైనలీ నా ప్రిఫరెన్స్ డాల్బీ సినిమానా ఐమాక్సా అంటే చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే అని చెప్తా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ నోలన్ లాంటి వాళ్ళు ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాస్తో మూవీస్ తీస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఐమాక్స్లోనే చూడాలి. బట్ అదేవిధంగా జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు అవతార్ లాంటి సినిమాలు స్పెసిఫిక్గా డాల్బీ సినిమా కోసం గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. అలాగే నేటివ్ 3Dలో షూట్ చేసిన సినిమాలన్నీ ఖచ్చితంగా డాల్బీ సినిమాలో ఖచ్చితంగా చాలా బాగుంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది మూవీ అనమాట. మనం వెళ్ళే మూవీని బట్టి మనం డాల్బీ సినిమాకి వెళ్ళాలా లేకపోతే ఐమాక్స్కి వెళ్ళాలా అని చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ప్యూర్ ఇమర్షన్ కోసం అయితే ఐమాక్స్కి వెళ్ళొచ్చు. ఇంకా పిక్చర్ 3D సౌండ్ క్వాలిటీ కోసం అయితే ఖచ్చితంగా డాల్బీ సినిమా పీక్ ఉంటుంది. సో ఇది మన ఏఎంబి సినిమా టూర్ ఇంకా డాల్బీ సినిమా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి. సో ఇందులో మనం డాల్బీ సినిమాని ఐమాక్స్ని ఎలా అయితే కంపేర్ చేసామో ఇంకా మనకి చాలా సినిమా ఫార్మాట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. Peace.